బార్డర్లో సైనికుల వలె మనము మన పట్ల, మన వ్యక్తిత్వం పట్ల, మన వృత్తి పట్ల, మన కుటుంబం పట్ల, సాటివారి పట్ల, సమాజం పట్ల, మన దేశం పట్ల నికార్సుగా, నిబద్ధతగా, నిజాయితీగా నడుచుకోవడమే నిజమైన దేశభక్తి. అంటే ఇప్పుడు మీ వృత్తి ఏంటి? చదువుకోవడం. మీ యొక్క వృత్తిని అంటే మీ యొక్క పనిని కరెక్ట్గా చేయడం. ఇంట్లో వెళ్తే మీరు ఒక కొడుకుగా, కూతురుగా మీ బాధ్యతను, అలాగే పాఠశాలకు వస్తే ఒక విద్యార్థిగా మీ బాధ్యతను, పెద్ద పెరిగాక ఒక పౌరుడిగా మారిన తర్వాత మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడమే నిజమైన దేశభక్తి. అలాగే ఒక చిన్న మాట, మనం ప్రతిరోజు ఈ మధ్య సందర్భం రాలేదు చెప్పడానికి, చాలామంది కూడా మీ ఇష్టమైన దైవాన్ని కొలుస్తున్నారు, పూజిస్తున్నారు, స్మరిస్తున్నారు. అది మంచి విషయమే. కానీ అసలు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మాత్రం గుర్తించడం లేదు. నిజంగా చెప్పాలంటే మనకు నిజమైన దేవుళ్ళు అమ్మ, నాన్న. అది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఏ హీరో బర్త్డేనో, ఒక హీరోయిన్ బర్త్డేనో సెలబ్రేట్ చేసుకుంటున్నాం, వాళ్ళని గుర్తు చేసుకుంటాం, వాళ్ళకి బ్యానర్స్ కడుతున్నాం, జేజేలు కొడుతున్నాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది మన ఇంట్లో ఉన్న హీరో. మన ఇంట్లో ఉన్న హీరో ఎవరు? మన నాన్న. మన ఇంట్లో ఉన్న హీరోయిన్ ఎవరు? అమ్మ. అది గుర్తుపెట్టుకోండి. అలాగే మన సూపర్ మ్యాన్, సూపర్ ఉమెన్ మన అమ్మ, నాన్న. ఫస్ట్ వాళ్ళని గుర్తుంచుకోండి. అలాగే మనకు విద్యాబుద్ధులు నేర్పే గురువులను కూడా గుర్తుంచుకోండి, పూజించండి, బాగా చదువుకోండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.